వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతిలోని గంగమ్మ ఆలయంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే జాతర ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీ కమిషనర్ తో సమీక్షా సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అంతకు ముందు జాతరకు సంబంధించిన పోస్టర్లను, పాంప్లెట్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. తాతయ్య గుంట గంగమ్మ జాతర ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సంవత్సరానికి 9 రోజులు ఘనంగా, అందులో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మే నెల 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వివిధ రకాలైన వేషాలతో చాటింపు, బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం, సున్నపు కుండలు, గంగమ్మ జాతర, ఈ విధంగా ఒక 8 రోజులు ఈ కార్యక్రమం జరగడం ఆనవాయితీ. ఈ యొక్క కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఇందులో టీటీడీ చైర్మన్ గారు భాగస్వాములయ్యారు. వారు కూడా ఈ గుడికి ఎనలేని కృషి చేశారు. ఆఖరిలో దాదాపు 4 కోట్ల రూపాయలు పనులు అసంపూర్తిగా ఉంటే గతంలో కూడా ఒక 3 కోట్ల రూపాయలు టీటీడీ తిరుమల దేవస్థానం స్పాన్సర్ చేయడం జరిగింది. ఎండోమెంట్ నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా చేయడం జరిగింది. దాతలు కూడా విరాళాలు ఇచ్చారు, దాంతో కూడా చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు వివిధ రకాలుగా చేయడం జరిగింది. ఆఖరులో దాదాపు 4 కోట్ల రూపాయలు పనులు నిలిచిపోవడం, అది స్వయంగా ఇది తాతయ్య గుంట గంగమ్మ వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి ఇవన్నీ టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి చెప్పి అక్కడి నుంచి కూడా 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ గంగమ్మ గుడికి అన్ని రకాలుగా ఎటువంటి లోటు లేకుండా ఇప్పటికీ ఈ జాతరకు సరిపడే విధంగా ఫ్లోరింగ్ ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. మిగతా కాంపౌండ్ వాళ్ళ సగం ఉంది, ఆ సగం కూడా పైన కొన్ని పరికరాలు, గంగమ్మ వేషాలు వేసేది ఉంది. అవన్నిటిని కూడా ఈ 2 నెలల కాలంలో, 3 నెలల కాలంలో పూర్తిగా ఒక ప్రసిద్ధి దేవాలయంగా తిరుపతి నగరంలో నడిబొడ్డులో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఈ యొక్క గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి పట్టణ ప్రజలందరికీ కలుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించడం కూడా జరిగింది. ముఖ్యంగా వివిధ అన్ని కూడళ్లలో, ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు కూడా అంటించి ప్రజలకు బాగా తెలిసే విధంగా ఈ పోస్టర్లు కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. వీటన్నిటితో పాటు ముఖ్య నాయకులకు ఇన్విటేషన్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ దర్శనానికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి దేవస్థానం ఈఓ గారు, అధికారులు ఇవన్నింటినీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న ఉత్సవ కమిటీ ఈ యొక్క ఏర్పాట్ల కమిటీ కూడా కలెక్టర్ గారు చేయడం జరిగింది. దానికి అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా వచ్చి అటెండ్ అయ్యి ఎలక్ట్రిసిటీ కార్పొరేషను, ఫైర్ ఆఫీసర్లు, ఇటువంటి అన్ని ఈ ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు. ఎందుకంటే రోజుకు 10,000 నుంచి 50,000, ఒక్కరోజైతే 1,00,000 మంది కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయనేసి కూడా దానికి తగిన ఏర్పాట్లు ఒక పక్క రెవెన్యూ కలెక్టర్ గారు కానీ, ఇంకో పక్క ఎస్పీ గారు కానీ, మిగతా అధికారులు అందరూ కూడా, జిల్లా అధికారులు అందరూ కూడా తిరుపతి ఈ ఉత్సవ కమిటీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వాటితో పాటు ఎన్డీఏ కూటమి ఉత్సవ కమిటీ కూడా ఒక 10 మందిని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఒక విఐపికి
ఒక లేన్ ఉంది, టికెట్లకు ఒక లేన్ ఉంది, సర్వదర్శనానికి ఒక లేన్ ఉంది. 3 లేన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అంతరాయము కలగకుండా వచ్చిన ప్రతి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం భాగ్యం కల్పించే విధంగా చేయడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.